హాయ్ అండి, వెల్కమ్ టు మై జోవల్. ఈరోజు అయితే అమ్మవారి మహిమల్లో ఒక మహిమ గురించి తెలుసుకుందాము. ఇది మా ఫ్రెండ్ లైఫ్లో నిజంగా జరిగింది కదండి. అది చెప్తూ ఉంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. అంత ఇదిగా మా ఫ్రెండ్ పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి ఇంకొక సన్ పుట్టాడు, అంటే ఒక కొడుకు పుట్టాడు. వాడు పుట్టాక ఎన్నో రోజులు హ్యాపీగా లేరండి. వాడికి ఒక చిన్న హెల్త్ ఇష్యూ అనేది వచ్చింది. వాడు 6 నెలలలోపు జరిగిన స్టోరీ ఇదనమాట. హెల్త్ ఇష్యూ వచ్చింది. వాళ్ళు నైట్ టైం లేసి బాబు బాగా ఏడ్చేవాడు. అలానే పాలు తాగిని కక్కేసేవాడు, మోషన్స్కి వెళ్ళేవాడు. డాక్టర్స్ చూపిస్తే వాళ్ళేమో తల్లిపాల వల్ల ఏమన్నా సఫర్ అవుతున్నాడేమో, డబ్బా పాలు యూజ్ చేయండి. అప్పట్లో డబ్బా పాలు అప్పుడే స్టార్టింగ్ అనమాట ఎవరికైనా వాడడం. ఒక్కో ప్యాకెటే 100 రూపీస్ ఉండేది. అది 2 డేస్ మాత్రమే వచ్చేది. అప్పుడున్న సిచ్యువేషన్స్లో 100 రూపీస్ అంటే ఎంత కాస్ట్లీయో చెప్పండి. కానీ బాబు కోసం తీసుకున్నారు, వాడారు. కానీ అది వాడాక కూడా సేమ్ అంతే. ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు ఏం చేయాలి అనేది. చాలా హాస్పిటల్స్ అయితే తిప్పారు. ఒక డాక్టర్ మాత్రం స్కాన్, ఎక్స్రే అవన్నీ తీసి బాబుకి ఇలా ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పారంట. సరే, ఎందుకో ఏంటి అంటే పేగు ఏదో పెద్ద పేగు దగ్గర కొంచెం ప్రాబ్లం అయ్యింది, దాన్ని ఇటు తీసి ఇటు పెట్టాలి అని ఏదో చెప్పారంటండి. ఇంకా సరే చేపిద్దాం బాబు కన్నా ఏది ఎక్కువ అని అనుకుంటే, ఆ ఆపరేషన్ చేయించుకున్న ప్రతి ఒక్క పిల్లలు చనిపోతున్నారు అని చెప్పి వాళ్ళ కళ్ళెదురే చాలామంది పిల్లలు చనిపోయారంట. ఇంకా అలాంటప్పుడు ఎలా చేయించాలని చెప్పండి. అసలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక నరకం అంటే ఏంటో అప్పుడు చూసారండి వాళ్ళు. అసలు ఎంత ఏడ్చుకున్నారో, ఎంత బాధపడ్డారో వాళ్ళైతే ఆ క్షణంలో. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆయన అమ్మవారి మాలలు ఎక్కువగా వేసుకుంటారు. ఆయన చెప్పారంట, ఒకసారి విజయవాడ అమ్మవారి గుడికి అయితే వెళ్ళిరండి, నైట్ అక్కడ నిద్ర చేసి రండి, మీ బాబుకి అంతా బాగుండిద్ది అనేది చెప్పారంట. వీళ్ళంతా వెళ్ళారు. వెళ్ళి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి ఎదురు చెట్టు ఉండిద్ది కదండి, ధ్వజస్తంభం అయిపెట్టి చెట్టు ఉండిద్ది కదా, అక్కడైతే ఇదివరకు పొనుకొని ఇచ్చేవాళ్ళు కదా. బాబుని అక్కడ పొనుకోబెట్టి అమ్మవారిని అమ్మ నువ్వే దిక్కు అని చెప్పి ఇంకా ఏడ్చి దండం పెట్టుకున్నారంటండి. నైట్ అంతా ఇంకా వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి నిద్ర లేదు. నైట్ అంతా అమ్మవారి గుళ్ళోనే ఒళ్ళో పొనుకోబెట్టుకొని బాబుని ఎంత ఏడ్చుకున్నారోనంటండి. అలా నైట్ అంతా అమ్మవారి ధ్వజస్తంభం దగ్గరే కూర్చొని బాబుని పట్టుకొని ఏడుస్తూనే ఉన్నారు. అనుకోకుండా ఒక చల్లటి గాలి వచ్చి అప్పటిదాకా కునుకులేని వాని కళ్ళ మీద కొంచెం అలా నిద్ర వచ్చిందండి, పొనుకున్నారంట. తెల్లారి లేచి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ చెప్పిన మాటలకైతే అందరూ షాక్ అయ్యారండి. ఏంటంటే డాక్టరే ఆశ్చర్యపోయాడు. ఏమైందమ్మా బాబుకి, బాగున్నాడు, అసలు ఎందుకు ఆపరేషన్లు ఏం అవసరం లేదు అన్నారంట. వాళ్ళు ఆశ్చర్యంతో అదేంటండి మీరే కదా ఆపరేషన్ చేయాలి అన్నారంటే, అదేనమ్మా నాకు ఆశ్చర్యంగా ఉంది, రాత్రికి రాత్రి ఏమైంది, బాబు ఎంత హెల్తీగా ఉన్నాడంటే ఏం అవసరం లేదు, మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఏమి చేయాల్సిన అవసరం లేదు, చాలా హెల్తీగా ఉన్నాడు, ఇంకా మీ బాబుకు తిరగలేదు అని చెప్పాడంట. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు అమ్మవారి మాల వాళ్ళ నాన్నగారు అయితే వేసుకుంటూ ఉంటారండి. ఎవ్రీ ఇయర్ అమ్మవారి గుడికి వెళ్ళి నిద్ర చేసి అయితే వస్తారు. అమ్మవారిని ఎప్పుడూ వదులుకోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ బాబుకి ఒక్క చిన్న ఎదురు దెబ్బ కానీ ఏమీ తగలలేదండి. బాబు ఎంత యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంటాడంటే వాడిప్పుడు పెళ్ళిడికి కూడా వచ్చున్నాడనమాట. నిజంగా అమ్మని నమ్ముకున్న వాళ్ళకైతే ఏ రోజు అన్యాయం జరగదని అయితే అందరికీ తెలుసు. కానీ మా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన దాని గురించి చూసిన తర్వాత నాకు అమ్మ మీద ఎంత నమ్మకం పెరిగిపోయిందో.